కూర్చో. యాపిల్ తింటావా? వద్దు. వద్దా? మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? బాగా తొందరగా ఉన్నట్లుంది. అలా ఏం కాదు, అంటే నీకు టైం చెప్పలేదా? మంచి ముహూర్తం టైం అంట. చెప్పారు, కానీ దానికి ఇంకా 2 hours ఉంది కదా. అంటే ఈలోపు చిన్నగా టిఫిన్స్తో కానిస్తే 2 hours అసలు కార్యక్రమం చేసుకోవచ్చని. టిఫినా? నువ్వు ఇంకా తినలేదా? దీనికి టిఫిన్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా. ఏదో అంటున్నట్టున్నారు, నాకు అర్థం కాలేదు. ఏంటది? అదేం లేదు, అంటే టిఫిన్స్ అంటే మా భాషలో ముద్దులు, లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్ అలాంటివి. హో, అలాంటో భాష కూడా ఉందా? అదైనా సరే, ఆ 2 hours తర్వాతే. సరే చెప్పు, అప్పటి వరకు ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి మాట్లాడుతూనే కదా ఉన్నాం. అప్పుడంటే నేను కొన్ని అడగలేకపోయాను కదా, కానీ ఇప్పుడు అడిగేస్తా. సరే అడుగు. నీకు పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీసా? పొరపాటును కూడా నీ ఎక్స్ గురించి చెప్పుకో, తర్వాత దెబ్బ అయిపోతావు. నాకే లవ్ స్టోరీస్ లేవు. అబ్బా నిజం చెప్పండి, ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు, నేనేం అనుకోను. ఏం చెప్పినా నమ్మకు. నీ చేత నిజం చెప్పించడం కోసం నమ్మకంగా నటిస్తారు. నువ్వు మోసపోయి ఏమవుతుందిలే అని నిజం చెప్పావు అనుకో, తర్వాత నీ సంగతి అంతే. అమ్మో వదిలే, నిజంగానే నాకు ఎవరు లేరు. నువ్వు నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఓ సరే, ఈసారికి నమ్ముతున్నా. అమ్మయ్య. నీకు మందలవాటు ఏమైనా ఉందా? మందంటే ఉందని చెప్పి మళ్ళీ రేపటి రోజుల్లో మేనేజ్ చేయాలంటే దొరికిపోతావు. అప్పుడప్పుడు అని చెప్పు, సరిపోతుంది. అంటే ఉంది అప్పుడప్పుడే. తాగేసి నన్ను ఏం కొట్టావు కదా? హే ఛీ, నేనేమంత తాగబోతుని కాదు, ఏదో ఫ్రెండ్స్తో సరదాగా లైట్గా. సరే, ఇంకాసేపు ఆగితే అన్నీ అడిగేలా ఉంది. అవును, నువ్వు ఇదేంటిది ఇంత బాగుంది? బాగుందా? నాదే సెలెక్షన్. చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది కదా. అమ్మా, వంట ఏం చేసావు? ఒకసారి ఇట్రా. అబ్బాయి లేచాడా? లేవలేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు. వంట అయిపోయింది. లేపునా మరి? వద్దులే, లేచాక తింటాడు. సరే సరే, నాకు పెట్టేసే. మళ్ళీ అబ్బాయి ఒక్కడే తినాలంటే ఇబ్బంది పడతాడు కదే, ఇద్దరు కలిసి తిందురు గాని. కానీ నాకు ఆకలేస్తుంది కదమ్మా. ఇవే తగ్గించుకో, అక్కడికి వెళ్ళాక పద్ధతిగా ఉండు. ముందే మీ అత్తగారి పెద్ద గయ్యాళి. సర్లేమా. చూడు, ఏదో ఒక గొడవ చేసి మాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ అత్తగారు ఏదైనా అన్నా సరే, సరే అత్తమ్మని పక్కకు వెళ్ళిపో. అయినా మేము ఆవిడ దగ్గర ఎందుకుంటామమ్మా? ఆయనకి హైదరాబాద్లో జాబ్, మేము అక్కడికి వెళ్ళిపోతాం కదా. అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, కొద్ది రోజులైనా అక్కడ ఉండాల్సి వస్తుంది. అంతవరకైనా ఏ గొడవ పెట్టుకోకుండా ఉండు. అబ్బా సర్లేమా, ఊరికే తలది నాకు. కనీసం కాఫీ అయినా ఇస్తావా? అది కూడా అబ్బాయి లేచిన తర్వాత తాగాల. ఇస్తానే తల్లి. సరే. ఏంటో ఇది, ఏదో ఒకటి చేసి మాకు తలుంపులు తెచ్చేలాగే ఉంది. మా మచ్చగాడు ఫైనల్గా సీల్ ఓపెన్ చేసి ఉంటాడు. ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడు ఈ టైంలో. మచ్చా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడా? రే మూసుకోరా. బాగా నీరసంగా మాట్లాడుతున్నావంటే
తెల్లార్లు ఆటగాడివే. రే నా కొడక, కొద్ది రోజులు ఎటైనా పారిపో, లేదంటే నా చేతులు అయిపోతావరా. వీడికేమైంది? యారా రాత్రి ఏం జరగలేదా? అసలు ఏం జరగలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది? ఒక్క నిమిషం. ఏమైంది? ఇప్పుడే వస్తా. ఏమైంది తినకి ఈ టైంలో? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అంటే అది పర్లేదు, ఏదైనా కానీ నాతో చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్సా? అలా ఎలా ఉన్నట్టుండి? అంటే నాకు ఓవర్ హీట్ వల్ల ఎప్పుడో ఒకసారి ఇలా ముందే వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు 5 రోజుల వరకు లేనట్టే. ఓ ఇంతేనా? నేను చెప్పే కదరా ఫస్ట్ నైట్ అందరికీ వర్కౌట్ అవ్వదని. నా బాధ వర్కౌట్ అవునందుకు కాదు. మరి నీ అబ్బా, నీ వల్ల రేదంతా. రేయ్, నాకున్న ఎక్స్పీరియన్స్తో అన్నీ చెప్పేశా, ఇంకా నువ్వు రెచ్చిపో. రేయ్ ఆగరా. ఏంట్రా ఇది? డార్క్ చాక్లెట్, ఎనర్జీ వస్తుంది. నీ అబ్బా, డార్క్ చాక్లెట్ అని చెప్పి ఏదో సచ్చావు. రాత్రంతా నిద్రలేదు, ఒకటే బ్యాటింగు. హలో హలో మచ్చా, సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ చేస్తానే. రే రే, ఓవర్ యాక్టింగ్ చేయకరా చెత్తనా కొడక. అమ్మయ్యా తప్పించుకున్నావు, కొంచెం ఉంటే చంపేసేవాడు. చాలు చాలు. తిను బాబు, ఈ టైంలోనే బాగా తినాలి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే తేజాన్ని తీసుకుని బయటికి వెళ్ళరమ్మా. బయటికి వెళ్ళాలంటే చెప్పండి బావా, వెళ్దాం. చెప్తాను. ఏమైంది అలా ఉన్నావు? మీ అమ్మకి నీకు పీరియడ్స్ అని చెప్పావా? లేదు, మళ్ళీ చెప్పినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూ ఉంటుంది. మంచి పని చేసావు. ఏమైంది? ఎందుకు ఊరికే, మళ్ళీ నాకు ఎలాగో ఉంటుంది. అన్నతో ఏమైనా బయటికి వెళ్తారా? లేదు, నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే కదా. ఎందుకు? అంటే ఫస్ట్ నైట్ జరగలేదు కదా. ఏం చేస్తాం, నాకు రాసి పెట్టుంది జరగకూడదని. మై బ్యాడ్ లక్. ఇప్పుడు నాకు డిఫెన్స్ అయితే ఓకే. హే, ఏం నువ్వు, నేనేదో దానికోసమే ఉన్నట్టు. అయినా నాకేమంత పిచ్చి లేదు. అలానేం కాదు, జనరల్గా బాయ్స్కి ఫస్ట్ నైట్ అంటే ఒక డ్రీమ్ లాంటిది కదా. అదే బాయ్స్ ఒక అమ్మాయికి కష్టం వస్తే వాళ్ళ డ్రీమ్స్ ఏం గుర్తురావు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలనే చూస్తారు. మీరు మరీ మంచోళ్ళండి.
సర్లే అమ్మా, ఉంటాను. ఎవరు? ఆ, అమ్మా. హో, అత్తమ్మనా? ఏంటంట? నీకో విషయం చెప్పాలి. ఏంటి? కోప్పడుకు. హా, అంటే ఇందాక అమ్మ ఫోన్ చేసింది కదా, ఉమ్. అమ్మ ఏమంటుందంటే రేపు ఎన్నింటికి బయలుదేరుతున్నావురా? రేపు 10 గంటల స్టార్ట్ అవుతామ్మా. సరే, అంతా బానే ఉంది కదా అక్కడ? అంతా బాగానే ఉందమ్మా. పూజారి కాల్ చేశాడ్రా. ఫస్ట్ నైట్ ముహూర్తం బాగా కుదిరింది, కవలలు కూడా పుడతారని చెప్పాడ్రా. ఇంకా ఈ మూఢనమ్మకాలు ఏంటమ్మా? ఇప్పుడేంటి, ఆ ముహూర్తంలో ఫస్ట్ నైట్ జరిగిపోతే పిల్లలు పుట్టరా? అంత నాన్ సెన్స్. ఎప్పటి నుంచో ఉన్న నమ్మకాలని అలా తీసిపడేయకూడదురా. అలా నమ్మకం లేకుండానే మీ బాబాయ్ కొడుకు ప్రకాష్ ఉన్నాడు కదా, ఫస్ట్ నైట్ కి ఏ ముహూర్తం లేకుండానే చేసుకున్నాడు. చివరికి ఏమైంది? పిల్లలు పుట్టలేదు. డాక్టర్ కి చూపిస్తే వాళ్ళిద్దరు బానే ఉన్నారు. ఇప్పటికి పిల్లలు ఎందుకు పుట్టలేదో డాక్టర్ కి అర్థం కాలేదు. ఏంటమ్మా, నిజమా? అవును, నిజమేరా. ఏంట్రా, నీకు ఫస్ట్ నైట్ అయింది కదా? అంటే అది ఏమైందో చెప్పురా. అమ్మా, అది కాలేదమ్మా. ఎందుకు? అంటే తనకి డేట్ వచ్చింది. ఇప్పుడారా చెప్పేది? నువ్వు ఇంటికి రా, నీకుంది. ఇంకేం చేయమంటావమ్మా, అలా అయిపోయింది. తను అడిగే కదా ముహూర్తం పెట్టింది, అలా ఎలా వస్తుంది? ఏమో అమ్మా, ఏదో వేడి వల్ల వచ్చిందంట. ఇంటికి రండి, మీ ఇద్దరు పని చెప్తా. అబ్బా వదిలే అమ్మా, దీనికి కూడా ఎందుకంత సీన్ చేస్తున్నావు? ఆ పూజారిని ఇంకో మంచి ముహూర్తం పెట్టమనొచ్చు కదా. ఇంత జరుగుతున్నా చెప్పలేదు కదరా నువ్వు. అంతా ఆటలుగా ఉందా మీకు? అబ్బా సర్లే అమ్మా, అయినా తెలియదు కదా ఇలా జరుగుతుందని. నీకేం తెలియదులే, చిన్న పిల్లోడు మరి. నన్ను చెప్పొద్దా, నువ్వెందుకు చెప్పేశావు? అంటే అమ్మ కరెక్ట్ ముహూర్తం టైంలో జరగాలని చెప్పి భయపెడితే చెప్పాల్సి వచ్చింది. నువ్వే మా మధ్య గొడవ పెట్టేశావు. అబ్బా ఇప్పుడేం కాదులే, అదే పంతులతో మాట్లాడి ఇంకో ముహూర్తం పెట్టిస్తారు. పో అబ్బా. ఏం కాదంటున్నాను కదా, నువ్వురా. ఏమైంది అంత నర్వస్గా ఉన్నావు? నాకు అసలు ఈ ఫీలింగ్ని ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఇలా మా ఇంటిని వదిలిపెట్టి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటం. ఇక నుంచి ఇది కూడా మీ ఇల్లే. నాకెందుకో భయంగా ఉంది. దేనికి భయం? నేనుంటాను, మా అమ్మ ఉంటుంది, నువ్వు హ్యాపీగానే ఉంటావు. అత్తమ్మని చూసినప్పటి నుంచే ఆ భయం ఇంకొంచెం ఎక్కువైంది. హే, మా అమ్మ ఏమంటది, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. ఒకవేళ మా అమ్మతో నీకేమైనా ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటా. రండిరా రండి. ఏంటి, మీ అమ్మ కోపంగా ఉందా? అలా ఏం లేదే, నవ్వుతూనే ఉంది కదా. రండిరా. పద. అత్తారింటికి వచ్చిన ఒక అమ్మాయి జీవితం హోటల్లో సర్వర్ బతుకులాగా అయిపోయింది.
మీకు ఏం కావాలన్నా చేసి పెట్టాలి. మళ్ళీ అందులో ఏదో ఒక వంకలు పెట్టి మమ్మల్నే అంటారు. పొద్దున్నుంచి రాత్రి దాకా అత్తకి ఏం కావాలన్నా చూసుకోవాలి, భర్తకి ఏం కావాలన్నా చూసుకోవాలి. కానీ మా గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు కదా.